నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. విశేషంగా ఈ 5వ నెల ఈ 16వ దినము రాత్రి మరి ప్రతి శనివారము రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో పాలి భాగస్థులుగా ఉన్న బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో వందనాలు చెల్లిస్తున్నా. మా జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ ఘనత ఆయనకే చెందునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోపకార, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 5వ నెలలో 16వ దినము ఈ రాత్రి నా ప్రభువా స్తోత్రం నాయన. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డలు మొరలను ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి ఓ ప్రభువా. మీ నామాన్ని మహిమ పొందమని, ప్రతి వారు మొరలో ఆలకించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, మీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, మీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివే. నీ ప్రేమ గొప్పది, మీ చాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివే. అనాదిగా ఉన్న నన్ను వెతకి వచ్చావు, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివే. అనాదిగా ఉన్న నన్ను వెతకి వచ్చావు, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను హత్తుకొంటివే. తల్లి గర్భమందు నన్ను చూచుకొంటివే, తల్లి వలె ఆదరించి హత్తుకొంటివే. తల్లి గర్భమందు నన్ను చూచుకొంటివే, తల్లి వలె ఆదరించి హత్తుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో మనము వాక్య భాగానికి వెళ్ళబోతున్నాం. సామెతల గ్రంథము, సొలొమోను మరి రాసినటువంటి ఈ సామెతల గ్రంథము వాక్యము 35వ వచనములో బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అని రాయబడింది. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచుకొని వాని మీద రాజు కోపించును. ఈరోజు బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు. అవునండి,
మరి బుద్ధిగల సేవకుడు అంటే పనివాడు. దేవుని ప్రియమైన వారులారా, బుద్ధిగల సేవకుడు మాత్రం కాదు, బుద్ధి కలిగినటువంటి కుమారుడు దేవునికి ఇష్టుడు. బుద్ధి కలిగిన కుమార్తె దేవునికి బుద్ధిగల కుమార్తె దేవునికి ఇష్టురాలు. అవునండి దేవుని ప్రియమైన వారులారా, ఈరోజు బుద్ధి కలిగినటువంటి భార్య భర్తకు ఇష్టురాలుగా ఉంటుంది భర్తకి. అలాగే దేవుని ప్రియులారా, బుద్ధిగల సేవకుడు దేవునికి ఇష్టుడని రాయబడినది. ఈరోజు ఎవరెవరు బుద్ధి కలిగి నడుచుకుంటారో, ప్రవర్తిస్తారో వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఈరోజు అనేక మంది దేవునికి కష్టమైన వాళ్ళుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బుద్ధి కలిగినటువంటి బిడ్డలుగా నడుచుకున్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తాం, ఇష్టలుగా ఉంటాం. అందుకే ప్రభువు అన్నాడు, దేవుని ప్రియులారా, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటున్నాడు. మరి కీర్తన గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే 18వ అధ్యాయము 19వ వచనానికి మనము వెళ్ళినట్లయితే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక. ఆమేన్. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. బుద్ధిగల సేవకుడు దేవునికి ఇష్టడంట. బుద్ధి కలిగినటువంటి పిల్లలు దేవునికి ఇష్టలంట. గనుక ఈ సమయములో ఆయన అన్నాడు, అతడు నాకు ఇష్టడు గనుక నేను అతనిని తప్పించదను. నేను ఏం చేస్తాను? తప్పిస్తాను. నేను ఆయనకు ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను అని రాయబడినది. ఎవరెవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. ప్రమాదములో, శోధనలో, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదలో, శ్రమలో దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, కానాను నుండి అరణ్య మార్గము, మరి ఐగుప్తు నుండి అరణ్య మార్గంలో ప్రయాణము చేస్తూ ఉండగా దేవుడు వారి మొరను ఆలకించాడు. కష్టకాలంలో వాళ్ళు మొరపెట్టగా దేవుడు వారి మొరలను ఆలకించాడు. అవును, 107వ కీర్తన 6వ వచనములో మీరు చదువుకుంటే 6వ వచనములో అక్కడ రాయబడినది, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆమేన్. ఆయన వారిని విడిపించెను. ఎవరెవరైతే దేవునికి ఇష్టలుగా ఉండి మొరపెడతారో వారిని ఆపదల నుండి విడిపించువాడుగా ఉన్నాడు. మొదట చూసాం బుద్ధిగల సేవకుడు దేవునికి ఇష్టడని. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని ప్రియులారా, ఈ వాక్యములో నేను ఆయనకు ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయనకు ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ 6వ వచనములో కూడా 107 6వ వచనములో కూడా మనం చదువుకున్న భాగములో అక్కడ మరలా చెప్పబడుతున్నది ఏమంట, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. 91వ కీర్తనలో ప్రియమైన దేవుని బిడ్డలారా,
91వ కీర్తన 15వ వచనములో మనం చదువుకుంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇక్కడ చూడండి, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, జవాబిస్తాను. పిలిచిన మొరపెట్టగానే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మొదట మనం చూసాం, ప్రియమైన వారిలారా, బుద్ధిగల సేవకుడు దేవునికి ఇష్టడంట. ఆ ఇష్టముగా ఉన్న వారు ఆయనకు మొరపెట్టగా ఆయన విడిపిస్తాడు, ఆపదలో విడిపిస్తాడు. ఇక్కడ మనం చూసాం, మరి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్పగా చేస్తాను. అతనిని విడిపించి, అవునండి, బంధకాలు, అపవాది బంధకాల్లో నుండి విడిపించి, దేవుని ప్రియులారా, శోధన అనే బంధకాల్లో నుండి విడిపించి, శ్రమలనే బంధకాల్లో నుండి విడిపించి, సమస్యలనే బంధకాల్లో నుండి విడిపించి, మరి విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అతనిని విడిపించి అతనిని గొప్పగా నేను చేస్తాను అన్నాడు. అవును, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, 145వ కీర్తనలో కూడా 145వ కీర్తనలో మనం చదువుకుంటే 18వ వచనములో అక్కడ రాయబడినది, తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వాళ్ళందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వాళ్ళందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మరి భయంకరమైనటువంటి బస్సులో వెళ్తుండగా 2019వ సంవత్సరము 29వ తారీఖు ఉదయకాలము 5:30 గంటల్లో బస్సులో ప్రయాణం చేస్తుండగా, దేవుని బిడ్డలందరూ సంఘంగా వెళుతుండగా, సేవకులు ఉన్నారు ఆ యొక్క బస్సులో. 5:30 గంటల సమయంలో మేము వెళుతున్న బస్సు ప్రమాదములో చిక్కబడింది. దేవుని ప్రియమైన వారులారా, ముందుగా వెళుతున్నటువంటి లారీకి ఢీకొనింది. మరి ఆ ప్రమాదములో దేవునికి మొరపెట్టిన వెంటనే దేవుడు సమీపముగా నుండి ఆ ప్రమాదములో మమ్మల్ని తప్పించాడు, కాపాడాడు. ఎవ్వరూ చనిపోకుండా దేవుడు ప్రతి వారికి మరి జీవాన్ని ఇచ్చాడు. గాయాలు తగిలింది. అయితే బైబిల్ ఒక మాట అంటుంది, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథాన్ని మనము తీసుకుందాం. ఈ యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో, ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ మనము చదువుకుంటే ఆయన దెబ్బల చేత, మరి దేవుని ప్రియులారా, మనకు స్వస్థత అని రాయబడినది గనుక ఈ సమయంలో ఒకసారి ఆ వాక్యాన్ని మనము చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునండి, ఈ 53వ అధ్యాయము 5వ వచనములో ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అవునండి, మమ్మల్ని భయంకరమైన ప్రమాదముల నుండి ఆయనకు మొరపెట్టగా దేవుడు మమ్మల్ని అందరినీ కాపాడినాడు. గాయాలు తగిలింది, అయినా
ఆయన దెబ్బల చేత ప్రభువు మాకు స్వస్థతను అనుగ్రహించినటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. మేము నిజముగా మేమందరూ ఆ ప్రమాద అవస్థలో నిజముగా మొరపెట్టినప్పుడు సమీపముగా ఉండి మమ్మల్ని రక్షించినాడు, మమ్మల్ని విడిపించినాడు. అవును, ఈ యొక్క అధ్యాయములో ప్రియమైన వారులారా 91వ కీర్తన 91వ కీర్తనలోనికి మనము వెళ్ళినట్లయితే ఆయన అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్పగా చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. అవునండి, దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒకటి, ఆయన మన శ్రమలో తోడుగా ఉన్నాడు మొరపెట్టినప్పుడు. రెండవది, అతడు మనల్ని విడిపించి గొప్పగా చేస్తున్న దేవుడుగా ఉన్నాడు. మూడవది మనం చూస్తున్నాం, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను, మమ్మల్ని తృప్తిపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఆయన రక్షణ మరి ఇంతవరకు మాకు చూపించి ఆ రక్షణ మమ్మల్ని ఇంతవరకు నడిపించుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మా రాకపోకలో మరి తోడుగా ఉన్నాడు, పరిచర్యలో తోడుగా ఉన్నాడు, మేము వెళుతున్న సేవలో తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మరి పరిశుద్ధ లేఖనములో 34వ కీర్తనను మనం తెలుసుకుందాం. 34వ కీర్తనలో ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. 17వ వచనములో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. ఒకటి, బుద్ధిగల సేవకుడు ఇష్టుడంట, ఆయన వాళ్ళు మొరపెట్టగా దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు, శ్రమల్లో తప్పిస్తాడు, శోధనలో తప్పిస్తాడు, కష్టముల నుండి దేవుడు ఆదుకుంటాడు. మరలా నీతిమంతులు అంటున్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల నుండి వారిని విడిపించును. శ్రమల నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి వేళలో రండి, దేవునికి మొరపెడదామని ఈ కార్యక్రమంలో మనము మరి నిజముగా మొరపెట్టాలి. నీతిమంతులు ప్రార్థన వలె మనం నీతిమంతులుగా మార్చబడి మనము మొరపెట్టాలి. మనము మరి బుద్ధిమంతులుగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. అవునండి, పరిశుద్ధ లేఖనములో మనం చదువుకుంటున్నాం, బుద్ధిగల సేవకుడు మాత్రం కాదు, బుద్ధిగల సహోదరుడు మాత్రం కాదు, బుద్ధిగల కన్నికలను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నాం 10 మంది కన్యకల్లో 5 మంది బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, 5 మంది బుద్ధి లేనటువంటి వారు. మరి బుద్ధి కలిగినటువంటి వారు దీవులతో పాటు నూనెను కూడా తీసుకొని వెళ్ళారు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. పెండ్లి కుమారుడు ఆలస్యముగా రావడం వల్ల మరి బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు 10 మంది కన్యకలు అక్కడ వెయిటింగ్లో ఉన్నారు, వేచి ఉన్నారు. అయితే ఆలస్యమైంది. బుద్ధి లేని కన్యకల యొక్క దీవిటులు ఆరిపోతూ ఉంది. అయితే బుద్ధి కలిగినటువంటి వారు దీవిటులతో పాటు నూనె కూడా తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వారు నూనె తీసుకొని వెళ్ళలేదు. అయితే మరి ఆలస్యమైంది. పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేకలు వినబడింది. అయితే బుద్ధి కలిగినటువంటి వారు దీవిటులకు నూనె పోసుకుంటూనే ఉన్నారు. అయితే బుద్ధి లేనటువంటి కన్యకల యొక్క దీవిట్లు ఆరిపోతుంది. ఆ
పెండ్లి కుమారుడు వస్తుండగా ఎదుర్కోవడానికి వెళుతున్నటువంటి ఆ బుద్ధి కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. బుద్ధి లేనిటువంటి వాళ్ళు, మా దీపాలు మరి ఆరిపోతున్నాయి, మా దీవిట్లు ఆరిపోతున్నాయి, మాకు కొంచెం నూనె ఇవ్వండి అంటే అది మాకును మీకు చాలదు, మీరు వెళ్ళి అమ్ముచున్నటువంటి వారి దగ్గర వెళ్ళి కొనుక్కొని రండి అన్నప్పుడు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చే కొందికి పెండ్లి కుమారునితో కూడా పెండ్లింట్లోనికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. ఈ వేళలో దేవుని ప్రియులారా, మనము కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె, బుద్ధి కలిగినటువంటి సేవకుని వలె మనము దేవునికి ఇష్టలుగా, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకి ఇష్టం కలిగినటువంటి వారిగా మనము సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టం కలిగినప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, శ్రమలో మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనకు దీర్ఘాయువు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు, ఆయన రక్షణ మనకు చూపించేవాడుగా ఉన్నాడు. అవునండి, ఇంతవరకు ఆయన రక్షణ చూపించి ఆయన మార్గములో నడుస్తూ ఉన్నాం. ఈ పరిచర్య నడుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ రాత్రి వేళలో రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో చూస్తున్నటువంటి బిడ్డలారా, మీ అందరికీ నేను చెప్పుచున్న మాట, బుద్ధి కలిగిన సహోదరుడు వలె, బుద్ధి కలిగినటువంటి సహోదరి వలె, బుద్ధి కలిగినటువంటి బిడ్డల వలె మనము నడుచుకోవాలి. అవును, కొందరు మందిరానికి వస్తారు, కొందరు మందిరానికి వచ్చి తిరిగి మంత్రగాల దగ్గరికి వెళ్తారు, మరలా శకునానికి వెళ్తారు, మరలా దేవుని ప్రియులారా అక్కడికి ఇక్కడికి వచ్చి దేవునికి మొర పెడితే దేవుడు మీకు మీ మొరను ఆలకించడు, మీ మొరకు జవాబు రాదు. ఈ రాత్రి వేళలో ఆయన అన్నాడు, యెర్మీయా గ్రంథం 33:3 అన్నాడు, నాకు మొరపెట్టు, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తున్నాను అన్నాడు. ఈ రాత్రి వేళలో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను బుద్ధి కలిగిన సేవకుడుగా మార్చండి, పనివాడుగా మార్చండి, నీ కుమార్తెగా మార్చండి, నీ కుమారుడుగా మార్చండి అని చెప్పి ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే బుద్ధి కలిగినటువంటి వారిగా తిరిగి దేవుని దగ్గరికి వస్తారో మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. యాకోబులు అన్నట్లుగా దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి వస్తావా? నీ హృదయాన్ని మార్చుకుంటావా? నువ్వు దేవునికి ఇష్టడుగా మారతావా? ఈ రాత్రి వేళలో నిన్ను అప్పగించు, ఈ రాత్రి వేళలో నిన్ను అప్పగించు. ఇంతవరకు ఎక్కడెక్కడికి పరిగెత్తావు? సమస్యలో ఉన్నావా? శోధనలో ఉన్నావా? అయ్యో నన్ను యేసు ప్రభు నాకు విడుదల ఇవ్వలేదే, శ్రమల్లో నాకు తోడుగా లేదే, నన్ను విడిపించలేదే అంటున్నావా? ఇప్పుడే దేవుని తట్టుకు తిరుగు, నీ పాపాలను దేవుని సన్నిధిలో అప్పగించు, దేవునికి మొరపెట్టు. నువ్వు మొరపెడతావని, నువ్వు ప్రార్థిస్తావని ఆయన నీ వైపు చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఆయన కరములను నీ వైపుకు చాపుచున్న దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడే దేవునికి మొరపెడతావా? దేవుని సన్నిధిలో మొరపెడతావా? నిజముగా మొరపెడతావా? ప్రియమైన వారులారా, నీ మొర అంటే నువ్వు మొరపెట్టే మొరకు దేవుడు జవాబు ఇచ్చుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో బుద్ధి కలిగినటువంటి సేవకుడు ఎలాగైతే రాజునకు ఇష్టడో అలాగూ నీ దేవుడు రారాజుగా ఉన్నాడు. ఆయనే రాజు, ఆయనే నిన్ను విడిపించువాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు అప్పగిస్తావా? మనందరూ కూడా ప్రార్థన చేద్దాం, కళ్ళ ముద్దాం, దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. నీ మొరను ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మనందరూ కూడా అప్పగించుకుందామా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, బుద్ధిగల సేవకుడు రాజునకు ఎలాగూ ఇష్టడో ఈరోజు బుద్ధి కలిగినటువంటి వాళ్ళగా నీ బిడ్డలు మార్చబడును గాక. ఓ ప్రభా, అందరూ నీకు ఇష్టలుగా మార్చబడును గాక.
నీ ఆజ్ఞలు గైకొనును గాక. ఓ ప్రభువా, నీ బిడ్డలు నీ యొద్దకు వచ్చి విడుదల పొందును గాక. నీ బిడ్డలు దీవించుమని. ఎవరెవరు శ్రమలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా యేసు క్రీస్తు నామములో స్వస్థపరచును గాక. భార్య భర్తల మధ్యలో సమాధానం కలుగును గాక. ఈ వేళలో బిడ్డలకు నైనా సమాధానం కలుగును గాక. బిడ్డలందరినీ మీరు దీవించుమని మా ప్రభుడు రక్షకుడైన యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పదమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసమును రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో కలుసుకున్న చూస్తున్న బిడ్డలందరితో కూడా, జేబిఎం బృందముతో కూడా, పాడిన వారు, విజ్ఞాపన చేసిన వారు, నడిపించిన వారితో కూడా, ఈ లైవ్ను తీసినటువంటి బిడ్డలతో కూడా, ప్లే చేసినటువంటి బిడ్డలతో కూడా ప్రభు రాకడ వరకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.